హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల పాటు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి వెళ్తే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి పారదీప్కి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతానికి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, ఐపోలవరం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, అదేవిధంగా రాజమహేంద్రవరం ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి జల్లులు మాత్రమే నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి ఇవాళ. ఇక తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు ఉంటాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, భూపాల్పల్లి, సిరిసిల్ల, మెదక్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తర కోస్తా భాగాల్లో భారీ వర్షాలు ఉంటాయి. దక్షిణ కోస్తా భాగాల్లో ప్రస్తుతానికి పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.